మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నోములు వ్రతాలు వీటి మీద మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇంకా కొత్త కొత్త ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే చేసుకోవచ్చా, చేసుకోకూడదు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి కదా. అసలు ఎవరెవరు చేసుకోవచ్చు అంటారు, ఏంటి? చిన్నపిల్లలతోటి కన్నిగౌరి నోములను పట్టిస్తారు. వివాహితలైన వాళ్ళందరూ నోములు వ్రతాలు చేసుకోవచ్చు. కొన్ని నోములైతే భర్తలు గతించిన తర్వాత చేసుకునేవి కూడా ఉంటాయి. కొన్ని రకాలైతే లక్షవత్తుల నోము అంటారా, ఆ లక్షవత్తుల నోము భర్తలు గతించిన కుమారుడు కోడలు కలిసి కూర్చుని సంకల్పం ఈవిడి పేరుతోటి చెప్పి చేస్తారు. చాలామంది కనపడతారు అట్లా కూడా. సాధారణంగా వ్రతం అనగానే, నోము అనగానే సువాసిని వ్రతాలుగానే కనపడతాయి అవన్నీ. వివాహం అయిన తర్వాత అత్తవారిళ్లలో ఏ పద్ధతి ప్రకారం చేయాలో, మనం గోత్రం మారుస్తారు కదా, గోత్రనామాలు మారుతాయి. అత్తారింట్లో ఏముందో అవి నియమం. కొంతమంది పుట్టింట్లో ఉన్నవి కూడా చేసుకుంటుంటారు, మాకు అలవాటని, మాకు నచ్చిందని. ఇప్పుడు ఇదివరకు అయితే అట్లా ఉండేవాళ్ళు కాదు. అత్తవారింట్లో ఉంది కాబట్టి చేయాలి, మా పుట్టింట్లో ఉన్నా మా అత్తారింట్లో లేదు కాబట్టి మేము చేయం. అక్కడ ఉన్న విధానాన్ని పాటించాలి. ఏమీలా ఆ సంసారంలో ఉన్న పద్ధతిని ముందుకు తీసుకెళ్తాం. మన అమ్మగారింట్లోవి మన మరదల్లో మన వదినలో ముందుకు తీసుకెళ్తారు. కోడళ్ళు వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత తరానికి అందించే బాధ్యత ఆడవాళ్ళదే. తమ కూతుళ్ళకి కాకుండా కోడళ్ళకి అందించాలన్నది మన విధానంగా కనపడుతుంది. ఈ వ్రతాలు నోములు ఇంట్లో ఏమున్నా సరే, మామగారు డాక్టర్ గారు నాయనమ్మ మూగిదానికైనా 3 నోములే అని వాళ్ళు ఇలా వేలు చూపించి, మూగపిల్లైనా దానికి మాటలు రావు, అయినా 3 నోములు పట్టుకోవాలి అని ఇదే లెక్క, ఇదే వేళ్ళు ఇలాగే చూపించేవారు. మూగిదానికైనా 3 నోములు. ఈ సాధారణంగా వివాహం అవ్వగానే శ్రావణ మంగళవారం నోములు పట్టిస్తారు. అవి 5 ఏళ్ళు చేయాలి. తర్వాత ఎవరైనా పెళ్లి కూతురికి ఆ నోముని తీర్చుకోవాలి. ఈ నోము పట్టడం, నోము చేయటం, నోము తీర్చుకోవటం, ఈ విధానాలు కనిపిస్తాయి. ఇంచుమించుగా అన్ని రకాల కమ్యూనిటీస్లోనూ ఇవి ఉంటాయి. కేదారేశ్వర కార్తీక నోములు ఉంటాయి, పూర్ణం నోములు ఉంటాయి, అవునండి, అట్ల తద్ది నోములు ఉంటాయి. మీకు కూడా ఉన్నాయి కదా, ఉండ్రాళ్ళ తద్ది నోములు ఉంటాయి. ఇవి కాకుండా ఒక్కొక్కళ్ళకి సరదా ఉంటుంది. ఇంట్లో అత్తగారు ఇత్తగారు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ వీళ్ళకే గొప్ప సరదా. ఈ స్త్రీల వ్రత కథలు అని ఉండి వ్రతాల పుస్తకాలు ఉంటాయి. 108 ఎన్నో నోములు ఉన్నాయి అందులో. మా ఫ్రెండ్ పావని ఉంది కదా, అన్ని నోములు. వాళ్ళ ఇంట్లో ఏం లేవు, అమ్మాయికి ఇష్టం చేసేస్తుంది, దానికి ఇష్టం కాబట్టి. ఎన్ని రకాల నోములో తేపకొకటి నోము పట్టుకోవటం, చేసేసుకుంటూ ఉండటం. ఇందులో పెద్ద పెద్దవి ఇంట్లో మనమే ఇంట్లో చేసుకునే 16 ఫలాల నోములని, తర్వాత ఏమో రోజు పూతాంబూలం పండు తాంబూలం నోమని, కందగౌరి నోము, గడప గౌరి నోము, గాజుల గౌరి నోము, పెద్ద పెద్దవి చిత్రగుప్తుడు నోము. తర్వాత మొన్నే వెళ్ళాను నేను, సావిత్రి గౌరీ వ్రతం, అదొకటి 9 సంవత్సరాలు చేయాలట, అది 9 ఏళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఉన్నాయి పున్నం నోములు, 32 పున్నాలో ఏదో లెక్క పున్నం నోములు. దాంట్లో అట్లు వాయనం ఇవ్వాలి, కొన్నిటికి అవేవో వాయనం ఇవ్వాలి. బోల్డ్ ఉంటాయి. ఏవి ఉన్నా సరే నెంబర్ 1 మీ అత్తారింట్లో ఉండాలి ఒకటి, లేదా మీకే చాలా సరదా ఉంది చేసుకోవచ్చు. మొదలుపెట్టి మానేయకూడదు. రూల్ అది. మొదలు పెట్టారా పూర్తి చేయాలి. పూతాంబూలం పండు తాంబూలం అంటారు. రోజు ఓ పువ్వు ఓ పండు ఎవరికైనా తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. అదొక నోము. ఏడాది ప్రతిరోజు. ఒకవేళ 5-6 రోజులు కుదరలేదనుకో, బాకీలు ఉండిపోయినాయి అని ఒకే రోజు ఒక 5-6 ముత్తైదులు చూసుకుని పండి ఇచ్చేస్తారు. పాత నోములు ఉన్నాయండి, లెక్క ఉండిపోయిందని తీర్చుకుంటారు. అలా కూడా చేస్తారు. ఈ ఉద్యోగస్తులు పిల్లలు వీళ్ళు ఆదివారం నాడే బుట్టపుచ్చుకుని వెళ్ళిపోయి ఒక 5-6 ఇచ్చేసి ఈ వారం రోజుల్లో ఇది తీర్చుకుంటారు బాకీలు. పట్టచ్చు, 16 ఫలాలు పట్టుకోవచ్చు. ఏ బోల్డ్ అన్ని ఏవి కావాలన్నా చేసుకోవచ్చు. వీటిలలో సాధారణ నియమం నేను చెప్పా కదా, ఒకటి ఇంట్లో ఉండటం, లేదా మీకే సరదా ఉండి చేయదలుచుకుంటే మానేయకుండా పూర్తి చేసుకోవాలి. ఈ నోము తీర్చే విధానం ఆ కథల్లోనే చివరి చెప్పబడిన ప్రకారం చేసేసుకుని దాన్ని ఫినిష్ చేసేయాలి. ఎందుకు చేయాలి ఇలాంటివి అడగకూడదు. ఎందుకు చేయాలి అని అడిగితే అసలు మొదలెందుకు పెట్టాలి అని అడగాలి మేము, అంతే కదా. కాబట్టి ఇలా వెళ్ళటం. దీనికి ఏంటంటే రథసప్తమి నాడు లేదా శివరాత్రి నాడు ఈ కథ అక్షింతలు వేసుకుంటారు. ఈ నోము చేసుకుంటాను అని సంకల్పం చెప్పుకుని అక్షింతలు వేసుకుంటే ఆ నోము పట్టుకోవచ్చు. సాధారణంగా ఒకటి రథసప్తమి, రెండోది శివరాత్రి. ఈసారి ఏమైందంటే ఇప్పుడు మనం గురుమౌఢ్యంలో ఉన్నాం. మన నవంబర్ ఎప్పటి నుంచో ఈ ఫిబ్రవరి 17-18 తారీఖుల దాకా
మూఢం ఉంది కాబట్టి మూఢంలో నోములు పట్టడానికి వీల్లేదు కాబట్టి ఈసారి రథసప్తమి శివరాత్రి రెండు గురుమౌఢ్యాలు శుక్రమౌఢ్యమి ఈ మౌఢ్యమిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పట్టట్లేదు పట్టక్కర్లేదు పట్టకూడదు అని పెద్దవాళ్ళు ఎవరో చెప్పారని నేను 10 మంది దగ్గర విన్నా. ఏమండి వాళ్ళు వద్దన్నారు చేసుకోమంటారా అని నన్ను అడుగుతారు. అమ్మ పురోహితుల కంటే మనకెట్లా ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళు వద్దంటే ఊరుకోండమ్మా, తర్వాత ఎప్పుడో పట్టుకోవచ్చు, మీదటికి పట్టుకోవచ్చులేండి, ఉన్న నవ్వులు పూర్తి చేసుకోండి అని చెప్పా కొంతమందికి ఆన్సర్. వాళ్ళు వద్దంటే నాతో అవుననిపించుకోవాలని. ఇప్పుడు వెసులుబాటు ఉంది, ఇప్పుడు కుదురుతుంది. వచ్చే సంవత్సరం అమ్మాయి ఎవరో చెప్పారు వచ్చే సంవత్సరం బేబీని ప్లాన్ చేస్తోంది, అందుకని నేను ఇప్పుడే పట్టేసుకుందాం అనుకున్నానండి, మా వాళ్ళు వద్దన్నారు. మరి వద్దంటే మానేయాలి తల్లి. మన శివరాత్రి కూడా మూఢంలోనే పడింది కదా, ఇది అవ్వాలి. మాఘం వెళ్తే కానీ మౌఢ్యం పూర్తి కాదు. వచ్చే సంవత్సరం పట్టుకోవచ్చు. ఏదైనా సరే మొదలు పెడితే పూర్తి చెయ్యండి. మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూ అక్కడి నుంచి ఆపుకో. అమ్మ మనకి ఆడవాళ్ళకి నెలలు వస్తాయి, ఏ ప్రెగ్నెన్సీలో రావచ్చు, పురుళ్ళు రావచ్చు, మైలలు రావచ్చు, మళ్ళీ పట్టుకోవాలి. మైల్లో చెయ్యొచ్చా అని అడక్కండి. జాతా శౌచం, మృతా శౌచం, మీ పీరియడ్స్, ఇవి ఇంపార్టెంట్. ఇంట్లో మా చుట్టాల పిల్ల పెద్ద మనిషి అయింది అంటే ఆ అమ్మాయిలు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైతే మీకేం మైలలు ఉండవు. ఏ ఇంట్లో పిల్ల పెద్దదైందో ఆ ఇంట్లో వరకే ఇక తప్పిస్తే ఆ ఇంటి వాళ్ళ కజిన్స్కి వాళ్ళకి ఉండదు. కానీ మీ ఇంటి పేరిట వాళ్ళు పోయి మీ ఇంట్లో పెద్దవాళ్ళు పోతే మాత్రం మీకు తప్పదు, మీరు చేయకూడదు. అప్పుడు ఇంకా శ్రావణ మంగళవారాలు అవి కూడా చేసుకో, పనికిరాదు. మీ అశౌచాన్ని మీరు ఎవరు మీ కమ్యూనిటీలో ఎలా పాటిస్తారో ఆ విధానాన్ని తెలుసుకుని అవలంబించండి. మీరు మీ విధానం ఒకటి, బ్రాహ్మణులు అడిగితే వీళ్ళు ఇంకోటి చెప్తారు. మీరు యూట్యూబ్లో కొట్టారనుకోండి 30 మంది అక్కయ్యలు 350 సలహాలు ఇస్తారు. మీరేమనుకోకండమ్మా, నేను ఇది వెగటుగా ఉండి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నా కమ్యూనిటీ ఒకటి కదా జయ, నేను ఒకటి పాటిస్తా, నీ కమ్యూనిటీ వేరు, నువ్వు ఒకటి పాటిస్తావు. నేను చెప్తూ నిన్ను పాటించమని అంట న్యాయమేనా? అసలు తప్పు కదా. అంతేగా, ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు మన కమ్యూనిటీ కాదు, మన వాళ్ళు ఏం చెప్తారో మనం అదే చేద్దాం అన్న నియమం పెట్టుకోండి. సార్వజనీన నియమాలు వీటికి ఉండవు లేవు. మీదేం విధానం ఉందో అది పాటించుకోండి. దానికి ఏం చేయాలమ్మా, మీరు మొదట మన కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి, సఖ్యతగా ఉండాలి, సఖ్యతగా పెద్దవాళ్ళతోటి మాట్లాడుకోవాలి, మన కజిన్స్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉంచుకోవాలి, మానవ సంబంధాలు మెరుగుపరుచుకోండి. అప్పుడు ఇవన్నీ చక్కగా కుదిరితే ఏవి కావాలంటే అవి నోములు పట్టుకుని పూర్తి చేసుకోవచ్చు. కొన్ని సరదాగా ఉంటాయి, చక్కగా మనకి పూజ చేసుకోవటం ఇష్టం, పూజే. ఎవరికైనా ఏమైనా పెట్టుకోవటం ఇష్టం, పెట్టుకోవటమే. దేవుడు అదే కదా, భక్తిపరంగా బాగా వెళ్తాయి. మీకు సరదా ఉంటే చక్కగా చేసుకోండి, ఏం పర్వాలేదు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.